వినాయకుడి ముందు గుంజీలెందుకు తీస్తారో మీకు తెలుసా? దీనికో పురాణ గాథ ఉంది. ఒకసారి శ్రీ మహావిష్ణువు శివుడి దర్శనం కోసం కైలాసం వెళ్లారు. శివదర్శనం అయిన తర్వాత విష్ణువు తన శంఖ చక్ర గదాయుధాలన్నీ పక్కన పెట్టి శివునితో కూర్చుని సంభాషిస్తూ ఉంటారు. శివుడు విష్ణువు సంభాషణల్లో మునిగొండగా అటుగా వచ్చిన బాలగణపతి స్వర్ణకాంతులతో ధగధగలాడుతున్న సుదర్శన చక్రాన్ని చూసి ముచ్చటపడి దాన్ని చేతిలోకి తీసుకుని అమాంతము మింగేస్తారు. ఈ విషయాన్ని శివుడు కాని విష్ణువు కాని గమనించరు. అక్కడ సుదర్శన చక్రం కనపడకపోవడంతో అందరూ కైలాసమంతా వెతకసాగారు. ఇంతలో విషం తెలుసుకున్న గణపతి తానే మింగేశానని చెప్తాడు. పార్వతీదేవి చాలా కంగారు పడుతుంది. తన సుదర్శన చక్రాన్ని తిరిగి ఇచ్చేయమని బాలగణపతిని విష్ణుమూర్తి ఎంతగానో బుజ్జిగించి అడుగుతారు. కాని గణపతి ఇవ్వరు. ఆ సమయంలో గణేశుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి విష్ణుమూర్తి కుడి చేతితో ఎడమ చేతితో కుడి చెవిని పట్టుకుని గుంజీలు తీస్తాడు. ఆ విచిత్రమైన ఘటన చూసిన వినాయకుడు పకపకా నవ్వడం మొదలు పెడతాడు. ఇంతలో ఆ సుదర్శన చక్రం నోట్లోంచి బయటకొచ్చేస్తుంది. బాలగణపతి సమక్షంలో సాక్షాత్తు ఆ విష్ణుమూర్తే. గుంజీలు తీసి తనకు కావాల్సింది పొందారు కాబట్టి ఆనాటి నుంచి వినాయకుడి సమక్షంలో గుంజీలు తీస్తే కోరిన కోరికలు తీరుతాయన్న విశ్వాసం ఏర్పడింది. కాబట్టి ఈ వినాయక చవితికి మనందరం గుంజీలు తీసి గణపైన ప్రసన్నం చేసుకుందాం. ఓం గం గణపతయే నమః.